అవినీతిని, దొంగ నోట్లను అరికెట్టే క్రమంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి నల్ల కుబేర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ప్రధాని. అయితే ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక ఓ సామాజిక కార్యకర్త ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఆయనే అనిల్ బొకిల్. దేశంలోని అవినీతిని, దొంగ నోట్ల చలామణిని నిర్మూలించడానికి ఒక రకంగా అనిల్ బొకిల్ కంకణం కట్టుకున్నాడని చెప్పాలి. ఇందుకోసం ఆయన గతంలో అర్ధక్రాంతి అనే పథకాన్ని రూపొందించి దాని అమలు కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అర్ధక్రాంతి అనేది పన్నుల వ్యవస్థలో సమూల మార్పును సూచిస్తున్న ఆర్థిక సిద్ధాంతం. ఇందులోని ముఖ్యాంశాలు ఏంటంటే అవినీతికి, దొంగ నోట్ల ముద్రణకు కారణమవుతున్న 500, 1000 నోట్లను చలామణిలోంచి రద్దు చేయాలి. 2. దిగుమతి సుంకాలు మినహా దేశంలో అమల్లో ఉన్న 56 రకాల పన్నులు పూర్తిగా రద్దు చేయాలి. అన్ని రకాల లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరపాలి. ప్రతి లావాదేవీపైన 2% పన్ను మాత్రమే విధించాలి. 2000 రూపాయలకు మించిన లావాదేవీలపై చట్టబద్ధ పరిమితి ఉండేలా చూడాలి. దీనివల్ల దేశానికి ఏ విధమైన లాభం కలుగుతుంది అంటే 1. ప్రభుత్వ ఆదాయం ఊహాతీతంగా పెరిగి ఖజానా కళకళలాడిపోతుంది. 2. ఆదాయ పన్ను రద్దు వల్ల ఉద్యోగులకు పూర్తి జీతాలు చేతికొస్తాయి. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. పన్నుల మోత లేనందువల్ల పెట్రోల్, డీజిల్ సహా అన్ని వస్తువుల ధరలు సుమారు 40% మేర తగ్గుతాయి. పన్నుల ఎగవేత ఊసే ఉండదు. నల్లధనానికి ఆస్కారం లేని వ్యవస్థలు సాకారమవుతాయి. అధిక విలువ గల కరెన్సీ నిలిచిపోతుంది. ఫలితంగా దొంగ నోట్ల చలామణికి అవకాశమే ఉండదు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. భారత స్థూల జాతీయోత్పత్తి కేవలం 50 లక్షల కోట్లు. కానీ దేశం నుంచి తరలిపోయిన నల్ల డబ్బు 70 లక్షల కోట్లని అంచనా. ఈ నేపథ్యంలో అర్ధక్రాంతి పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తే లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటకొస్తుంది. ప్రస్తుతం చైనా ప్రభుత్వం 6% రేటుకు రుణాలిస్తుండగా భారత్ ఇది 15%గా ఉంది. అర్ధక్రాంతి పథకం పక్కగా అమలు చేస్తే రుణాలపై వడ్డీ రేట్లు 5% లోపే ఉండే అవకాశం ఉంది. దీంతో అన్ని రంగాల వారు లాభపడతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అధిక సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలకు అధిక నిధులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా పెట్టుబడులు తగ్గి రైతులు మరింత లాభాలు ఆర్జిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. యోయో న్యూస్, హైదరాబాద్.